నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నేను పుష్టిగుండగా యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను. మీరు నాకు చేతనంత ఫస్ట్ నాకు ఏమి రాదు, నేను చెప్తున్నాను. నేనైతే మటుకు మిషన్ అంతా స్టిచ్చింగు పుట్టింగు మీకు చేతనం ఉన్నట్టు నేర్చుకుని కొత్త వాళ్ళందరికీ ఈజీగా నేర్పేలాగా చెప్తాను. మీరు అందరూ చూడండి. మీకు ఈ లూజ్ పుష్టిగుండగా ఈ లూజ్ ఇలా కొలుసుకోవాలి. కొలిసింది కదండి, 28 వచ్చింది. ఇదేమో తాడు పట్టి తీసేయాలి. 28 వచ్చింది. ఇందులో సగం చేసుకోవాలి. ఇలాగా ఇందులో సగం చేసుకుంటే ఎంత వచ్చింది? 14. 14లో సగం 7 వచ్చింది. 7కి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఇలా తీసుకోవాలి. మనకు అస్సలు ఖర్చుకు మీ ఇష్టం. 1/2 పెట్టుకోవచ్చు, 2 అంగుళాలు పెట్టుకోవచ్చు. ఇదైతే మటుకు సమానంగా చేసుకోవాలి. దీనికి మీకు కొంత ఖర్చు కోసం 1/2 ఇంచు పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో లూజ్ తీసాను నేను. ఇప్పుడు మళ్ళీ పొడుగు. ఫస్ట్ లూజ్ తీసాను, ఇప్పుడు పొడుగు 13.5 వచ్చింది. 13.5కి 1 ఇంచు పెట్టుకోవాలి, అంటే 14.5. ఇక్కడ మనం ఖర్చు కోసం తీసేసాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ 14.5 పెట్టుకోవాలి. ఎవరికైనా సరే ఇది 6 అంగుళాలు. బాగా లావుగా ఉన్న వాళ్ళకి అయితే 6.5, అంతకుమించి ఎక్స్ట్రా పెట్టుకోకూడదు. సంఖ భాగం మీకు కొలత చెప్తున్నాను, బ్లౌజ్ని బట్టి కూడా చెప్తున్నాను, చూసుకోండి. ఇది ఖర్చుకి, ఇది అసలు, ఇది కొంచెం ఖర్చుకి. మనం ఇలా చూసుకుని ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకుని 2.5, ఎక్కువ 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నంగా ఉంది కనుక 2 పెడుతున్నాను. 2.5 అలా జాయింట్ని బట్టి, కస్టమర్ని బట్టి కొంచెం భుజాలు జారుతున్నాయి అన్నది, అంతగానే ఇలా పెట్టాను. ఇక్కడి నుంచి ఇక్కడ 3 అంగుళాలు. ఒకసారి చూడండి, ఇది 3 పెట్టాను కదా, ఇది 6 పెట్టింది కదా. ఇక్కడి నుంచి చూడు, ఇక్కడ అంగుళంన్నర పెట్టుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 1.5 అంగుళం 1.5 అలా పెట్టుకోవాలి. రేపు ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క అని నేను చెప్తాను, మీరు చూడండి. మీరు మళ్ళీ సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం ఇదిగో ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడికి అసలు ఇది కరెక్ట్గా సరిపోయింది చూడండి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ గుండగానేమో వెనక భాగం తీసాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ చేసుకోవాలి. ఇదిగోనే మన దగ్గరికి వచ్చాక ఇది 4 భాగాలు వేసుకోవాలి. 4 భాగాలు వేసుకుని ఇక్కడ మనకి సరిపోయిందో చూసుకోవాలి. ఇక్కడ సమానంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడికి ఉంది కదా, మీకు బండ గుర్తుల కిందే నేర్పుతున్నాను. మొత్తానికి టేప్ కాదు, బాగా వస్తుందని. ఇక్కడికి ఇది అసలు ఇది అది ఖర్చు కోసం సరిపోదు మనకి. ఇది మడతకి ఇది సేమ్ ఇంతేసి పెట్టమన్నారు వాళ్ళు. అంత గమని చెయ్యిని బట్టి ఇలా పెట్టాను. ఇది మడతకు కదా, ఇది అసలు వచ్చింది, ఇది ఖర్చు కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది చూడండి. నేను పెట్టింది ఇది ఖర్చుకి. ఇది ఎదర భాగానికి మనం ఇలా తీసుకోవాలి. మన గుర్తు కోసం టచ్ చేయాలి ఇలాగా. అది ఎదరికి, ఇది మన దగ్గరికి వేసుకోవాలి. మన దగ్గరికి వేసుకుని ఇది ఉందా, ఇది ఇలా వేసుకోవాలి. ఒక లావుగా ఉన్న వాళ్ళకి సరిపోదు, సరిపెట్టుకోవాలి. మనం సన్నగా ఉన్న వాళ్ళకి ఎలాగైనా మన ఇష్టం.
కస్టమర్ని బట్టి కూడా మనం కుట్టచ్చు. బాగా క్రాస్ తీయాలంటే ఇది ఇలా వేసుకోవాలి. అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మనం కొంచెం సరిపెట్టుకోవాలి. చూడండి యాజ్యాన్ని పెట్టి ఎదర భాగం ఉక్స్ పెట్టి తీసుకోవాలి. మనం ఉక్స్ పెట్టిన బట్టి కొలుసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి ఇలా కొలిసిన మనకి ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం, ఇక్కడికి అసలు వచ్చింది ఖర్చు కోసం. ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటే పెద్ద లూజుగా పెట్టుకోకూడదు, పెద్ద సాగతీయకూడదు, సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇది ఖర్చు కోసం, ఇది అసలు. ఈ పక్కన కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలి. అంటే మనం డాట్స్ చేస్తాం కనుక ఉక్స్ పట్టి కోసం ఇలా తీసుకోవాలి. అవి చిన్న మేడ అందుకని ఇలా తెస్తున్నాను. ఎదురుగా కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇలాగా. మనం బాగా కొంచెం సాతి పెద్దగా ఉన్న వాళ్ళకి 4 తీసుకోవాలి. సన్నంగా ఉన్న వాళ్ళకి అయితే 3.5 తీసుకుంటే సరిపోతుంది. 3.5 తీసుకుంటే ఇక్కడ ఇంచు వస్తుంది, ఇక్కడికి ఇంచు వస్తుంది. కరెక్ట్గా సరిపోతుంది 3.5 తీసుకుంటే. అదే కొద్దిగా పెద్దగా లావుగా ఉన్న వాళ్ళకి అయితే పెద్ద జాకెట్ అయితే 4 తీసుకోవాలి. అది వేరేగా చెప్తాను మీకు. అంటే ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కుట్టు, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇది కరెక్ట్గా రావాలన్నమాట ఈ కుట్టు. ఇక్కడ డాట్స్ పెడుతున్నాను. క్యాష్ బెల్ట్ ఇప్పుడు అవి అయిపోయినాయి కదా. క్యాష్ బెల్ట్కి ఎవరికైనా సరే ఇది 3 తీసుకోవాలి. ఇది 3 తీసుకోవాలి. అంటే జాయింట్ని బట్టి తీసాను. ఇది 2.5 తీసుకోవాలి. ఇది 2.75 తీసుకోవాలి. ఇదిగోనండి, ఇది బ్లౌజు, ఇది వెనక పాటు, ఇది ఎదర పాటు. చూసారా ఇది క్రాస్ ఎలా వచ్చిందో కరెక్ట్గాను. మీకు బండ గుర్తుల కింద చూపించాను. ఈ క్రాస్ ఎలా రావాలి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా రావాలి, ఇది కొంచెం ఎక్స్ట్రా రావాలి. ఇదిగో క్యాష్ బెల్ట్లో ముఖ్యమైన ఇవి. ఇది కూడా సరిపోదు చూడండి పచ్చితోటి. ఇది హ్యాండ్స్ లోతు, ఇది జాకెట్. ఇది మీకు మూడు నిమిషాల్లో చెప్పాను నేను. మీకు ఈ జాకెట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.